వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంత లక్ష్మీ దుర్గా అలియాస్ రోజా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలో ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు అనుబంధ ఛార్జ్షీట్లో పేర్కొన్న పోలీసులు వాటికి ఆధారాలను జతచేశారు. ఏటూగా చేర్చి ఆమెను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. దీంతో ఆమె పరారీలో ఉన్నారు. ఆమె స్వస్థలం అడ్డతీగలలో గాని అటు కాకినాడలోని అపార్ట్మెంట్లో గాని లేరని పోలీసులు గుర్తించారు. ఎక్కడ దాక్కున్నారనేది ఆరా తీస్తున్నారు. బంధువుల ద్వారా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు ఒక్కరినే ఏవన్గా నాడు పోలీసులు చేర్చారు. అయితే అందులో ఆయన భార్య పాత్ర కూడా ఉందనేందుకు ఆధారాలున్నా దాచిపెట్టారు. ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో ఆమె పాత్ర లేకుండా చేశారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కేసు విచారణ వేగం పుంజుకోవడం, లోతుగా దర్యాప్తు చేయడానికి రాజమహేంద్రవరం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ న్యాయస్థానం అనుమతించడంతో పోలీసులు సమగ్రంగా విచారించారు. హత్యలో అనంతబాబు భార్య పాత్ర ఉన్నట్లు పక్కా ఆధారాలు సాధించి కోర్టులో దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్తో వాటిని జతచేశారు. భార్యాభర్తలిద్దరూ పథకం ప్రకారమే దళితుడైన తమ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేశారని తేల్చారు. హత్యకు ముందు అనంతబాబుతో కలిసి ఆయన భార్య కూడా కారులో వెళ్లినట్లు నిర్ధారించారు. వారిద్దరూ కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ వెనక గేటు సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద హత్య చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు.